సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహదాత గౌతమి సంస్థల అధినేత కాంపాటి బాబురావు విగ్రహానికి పూల మాలలు వేయడం జరిగింది. మాట్లాడుతూ గౌడ కులస్తులంతా ఐక్యతగా ఉండాలని, అలానే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ కులస్తులకు ఆదర్శమని, ఆయన సేవలు మరువలేనివని, అతను అన్ని కులాలను కలుపుకొని వెళ్లాడని, అన్ని వర్గాల ప్రజలతో ఐక్యతగా ఉన్నాడని, ప్రతి గౌడ కులస్తులు సర్దార్ సర్వాయి పాపన్న ఆదర్శం తీసుకొని బతకాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సవగానే ఉపేందర్, చామకూరి వీరభద్రం, పరికపల్లి బుచ్చి రాములు, చామకూరి ఉపేందర్, పరికపల్లి చంద్రశేఖర్, కాంపాటి బాబురావు, నాతి ఉపేందర్, పరికపల్లి వీరయ్య, చామకూరి మైసయ్య, కాంపాటి శేషయ్య, నగేష్, చామకూరి చంద్రయ్య, చామకూరి అంజయ్య, చామకూరి పెద్ద ఎంకన్న, పరికపల్లి రామనాథం, పరికపల్లి ఉప్పలయ్య, కాంపాటి వెంకన్న, కాంపాటి శేషయ్య, కోళ్ల నాగయ్య, చామకూరి వెంకటగిరి, చామకూరి నాగభూషణం, చామకూరి పండు, రామకృష్ణ, చామకూరి సత్యం, చామకూరి దుర్గా, సాయబాబు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జనగామ తాలూకా పక్కన ఒక చిన్న ఇస్తాపూరు గ్రామానికి చెందినటువంటి ధర్మన్న సర్వమ్మ వారి దంపతులైనటువంటి ఈ పాపన్న దేశంలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి, ముఖ్యంగా బీసీలకు మరి అందరికీ కూడా బీసీ ఎస్టీ కులాలకు చెందినటువంటి అన్ని వర్గాల సంపన్న వర్గాలకు కూడా మరి కులరీత్యాల ఒక బీసీ నిర్మూలన కావాలని పోరాడినటువంటి మహా ఉన్నతమైనటువంటి సర్దార్ పాపన్న ఆయన గ్రామం నుంచి బయలుదేరి 12 మందితోని బయలుదేరినటువంటి గోలుకొండ కోటకి వెళ్ళేసరికి 12,000 మంది ఆయన ఆశ్రయించి గోలుకొండ కోటనే బద్దలు కొట్టినటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి మహనీయుడు. అదే నమూనాతోని ఆయనకి సర్దార్ అనే ఒక నేము, మరి ఆయనకున్నటువంటి ఒక ఆశయాలకు మరి మన గౌడ్లకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఈయనని గ్రామాన ఒక స్థూపాన్ని ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక ఆయనకి ట్యాంక్ బండి మీద ఎన్నో విగ్రహాలు గ్రామాన చాలా వరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పరిచింది. అదే కాకుండా రాష్ట్రంలో ఒక అధికారికంగా కూడా ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా
ఆ, గవర్నమెంటు ఒక జయంతి జరుపుకోవటం కూడా జరుగుతుంది. సందర్భంగా ప్రభుత్వం కూడా కొన్ని లక్షల కోట్లు కూడా వెచ్చించి మీరు తప్పకుండా సర్దార్ పాపన్న జయంతి జరుపుకోవాలని కూడా ఒక నిబద్ధత కూడా గవర్నమెంట్ సూచించింది. కాబట్టి మన జాతి బిడ్డ గౌడ సంఘానికి ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక ముద్దు బిడ్డలాగా మనం గౌరవించి ఈరోజు ఆయనకి వర్ధంతి జరుపుకోవటం మన ఆశయంగా ఏర్పరచుకొని ప్రతి గ్రామాన మన పిండిపూలు గ్రామంలో ఏర్పరచుకోవడం జరిగింది. గ్రామ పెద్దలందరికీ కూడా ఇక్కడ హాజరైనటువంటి పెద్దలు మరి ఆవిష్కరించినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సర్దార్ పాపన్న గుర్తుగా ప్రతిసారి కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని గౌడ సంఘానికి కానీ గౌడ పెద్దలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలకు అందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతూ కోరుచూ సర్దార్ పాపన్న మన గౌడ సంఘం వారు అందరూ ఈరోజు నివాళులు అర్పించడానికి వచ్చారు. వాళ్ళకి ధన్యవాదాలు. సర్దార్ పాపన్న 375వ జయంతి ఆనాడు మన రాజు గోల్కొండ నవాబును ఎదిరించి 12 మంది మిలిటరీతో స్టార్ట్ అయ్యి 12,000 మందితోని మన సామ్రాజ్యాన్ని చేశారు. వారికి గణనీయులు చేసిన అభినందనలు తెలియజేస్తున్నాం.